హాయ్ సో మనమైతే గోకుల్ థియేటర్ దగ్గర ఇప్పుడే పుష్ప ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. అసలు మొత్తం బయటకు వచ్చినాక నాకైతే ఒకటే థాట్ అండి, అల్లు అర్జున్ గారు టేక్ ఏ బౌ. అసలు ఈ లెవెల్ యాక్టింగ్ ఇండియాలో ఎవ్వరు చేయలేరు. అప్పుడెప్పుడు యానిమల్ సినిమా చూసి రణబీర్ కపూర్ యాక్టింగ్ ఐ వాజ్ లైక్ అరే ఎట్లా చేసిండ్రా అని. ఇందులో కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి, జాతర సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఓవర్ అసలు లైక్ అరే ఎలా చేశాడు రా. అసలు ఈ పర్ఫార్మెన్స్ కానీ నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డుకే సిగ్గుచేటు, అంత అదరగొట్టాడు అసలు. లైక్ లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించాడు తెలుసా పర్ఫార్మెన్స్. స్టోరీ విషయానికి వస్తే పుష్ప 1 ఎక్కడ ఎండ్ అయిందో పుష్ప పార్ట్ 2 అక్కడనే స్టార్ట్ అయింది. సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తాయి. అసలు ఏమవుతుంది, ఆ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇంటర్వెల్ పాయింట్ ఏంటి, పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్ అన్నారు కదా, అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చేశాడు, ప్రతి ఒక్కటి సినిమాలో చూపించాడు. సో మన ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫాస్ట్ ఫాసిల్ అన్నట్లు పుష్ప ఒక్క పార్ట్ కాదు 4-5 పార్ట్స్ రాసుకునే కథ ఉందన్నాడు. సో అంత కథ అయితే నిజంగానే ఉంది సినిమాలో. సో క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్, చిన్న క్లిఫ్ హ్యాంగర్ కాదు, బేసిక్గా కంటిన్యూషన్ ఎలా ఉంటుందని చెప్పాడు అంతే. సో మనకు భారతీయుడు మూవీ లాగా గ్లిమ్స్ లాగా అయితే అట్లేం ఇవ్వలేదు. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. ఆ క్లిఫ్ హ్యాంగర్ లాంటి చిన్న కంటిన్యూషన్ పార్ట్ ఏదైతే అది కూడా బాగుంది. సో క్యూబా ఫ్రేమ్స్ అయితే జాతర సీక్వెన్స్లో లైక్ 80 కోట్లు పెట్టాం, 100 కోట్లు పెట్టాం, అది ఇది అన్నారు కదా, ప్రతి రూపాయి జస్టిఫైడ్. ఏంది ఇంత హైకు పెట్టారు అనుకుని నేనే పోయా. సూపర్, అసలు బాగుంది కదా బ్రో. బ్రో నచ్చిందా? రప్ప రప్ప నరుకుడే సినిమా, నేనే కాదు ఆడియన్సే చెప్తుర్రు. ర్యాంపేజ్. సో పుష్ప పార్ట్ 3 ద ర్యాంపేజ్. బీజిఎం బాగుంది, ఫ్రేమ్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఎమోషన్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే అసలు చూసారా, నేను చెప్పను చూసారా ఎలా ఉందో రివ్యూ ఇక్కడ. సో అన్ని పక్కన పెట్టేసేయండి, వచ్చేసేయండి, సినిమా చూసేసేయండి. ఐ రియల్లీ లవ్ దట్ మూవీ. అండ్ ఇంకోసారి కూడా చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ డ్రామా అయితే సుకుమార్ 3 అవర్స్ అనుకున్నా కానీ థియేటర్లో కూర్చోబెట్టేశాడు మ్యాన్, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో తెలిసింది రప్ప సినిమా టికెట్ బుక్ చేసుకోండి. బాయ్.